శోధన సహించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ఎనీవన్ హూ ఎండ్యూస్డ్ టెంప్టేషన్. సో టెంప్టేషన్, శోధనలు వస్తాయి. రావనైతే దేవుడు కూడా చెప్పలేదు. సో శోధనలు వస్తాయి. సో ఆ శోధనలు మనము జయించాలని ప్రేయర్ చేయాలి ఎప్పుడైనా. అయ్యా, ఈ శోధనలు జయించే శక్తిని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నానని ప్రార్థించాలి. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. చాలామంది ఏమవుతారు, శోధన వచ్చినప్పుడు పడిపోతారు, కింద పడిపోతారు. సో విశ్వాసంలో పడిపోతారు, దేవుల్లో పడిపోతారు. సో నాకే శోధనలు వస్తున్నాయి, ఇక నేనేం ప్రార్థించాలి, నాకే శోధనలు వస్తున్నాయి, ఇంకేమి వాక్యం చదువుకోవాలి, సో నాకే శోధనలు వస్తున్నాయి, ఇంకెలా నేను నిలబడాలి దేవుల్లో అని అందరికీ ఈ డౌట్ వస్తుంటుంది. సో అపవాది శోధనలు వచ్చేదే మనల్ని విశ్వాసంలో పడవేయడానికి అండ్ నీతిలో పరిశుద్ధతలో పడివేయడానికి. సో ఎన్నో రకాలుగా మనల్ని శోధించడానికి వస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, సహించువాడు ధన్యుడు అంటున్నాడు. పడిపోయిన వాడు ధన్యుడు అనట్లేదు, సహించమంటున్నాడు. సో ఓవర్కమ్ కావడానికి స్ట్రెంగ్త్ని మన 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 యొక్క శక్తి సరిపోదు, మన యొక్క జ్ఞానము సరిపోదు, మనం పడిపోతాము. ఇప్పుడు యేసు ప్రభు వారిని కూడా అపవాది శోధించడానికి వచ్చాడు, కానీ ఆయన జ్ఞానం ఉంది, ఆత్మలో శక్తి ఉంది, ఆయనకు వాక్యము బాగా తెలుసు. అందుకే ఆయన శోధనలో పడిపోలేదు, సహించాడు, ఓవర్కమ్ అయ్యాడు. అందుకే మనం కూడా ప్రార్థించాలి, ఐ వాంట్ టు ఓవర్కమ్ ఆల్ ద టెంప్టేషన్ ఆఫ్ ది ఈవిల్, ఆల్ ద టెంప్టేషన్ ఆఫ్ ది డెవిల్ అని ప్రార్థించుకోవాలి. అప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, అది ఎలా తిప్పి కొట్టాలి, ఎలా మనం భరించాలి, ఎలా సహించాలి. ఎందుకంటే టెంప్టేషన్లో పడిపోతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రాగుడు అనే వ్యసనం నుంచి మానేశాడు. కొన్ని రోజుల తర్వాత టెంప్టేషన్ వస్తుంది, మళ్ళీ త్రాగాలన్న టెంప్టేషన్ వస్తుంది. అప్పుడు వాటిని సహించి ఇంకా దేవుడిని శక్తి అడిగినప్పుడు ఆ టెంప్టేషన్ని ఓవర్కమ్ అయ్యే శక్తి, జ్ఞానము మనకు దేవుడిస్తాడు. సో అందుకే శోధన సహించువాడు ధన్యుడు. సో పడిపోయిన వాడు కాదు. ఒకవేళ త్రాగాలని వాడికి శోధన వస్తుంటుంది, చేయాలి అని శోధన వస్తుంటుంది. వాళ్ళు ఒకవేళ నిజంగా తాగాడనుకో, శోధనలో పడిపోయిన వాడు అవుతాడు. సో శోధనలో ఏమయ్యాడు, పడిపోయాడు. అంటే విశ్వాసంలో పడిపోవడం, ప్రార్థనలో పడిపోయినప్పుడే శోధనలో పడిపోవడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి పాత జీవితాన్ని మానేశాడు, కొత్త దేవుని తెలుసుకున్న తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టాడు. సో మళ్ళీ శోధన వస్తుంటుంది, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళమని. అది ఎలాగైనా పర్లేదు, త్రాగుడనే వ్యసనం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే వ్యభిచారం కావచ్చు, ఇంకా ఏ విషయమైన టెంప్టేషన్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ కావాలని ప్రార్థించాలి. నాకు డబల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ ఇవ్వమని ప్రార్థించాలి, ఆ జ్ఞానం ఇవ్వమని ప్రార్థించాలి. కానీ పడిపోవద్దు. ఒకసారి త్రాగుడనే వ్యసనం నుంచి విడుదల పొందుకున్నాక మళ్ళీ త్రాగుడనే వ్యసనంలోకి పడిపోవద్దు. ఎందుకంటే అపవాది నువ్వు దేన్నైతే వదిలేస్తావో మళ్ళీ దాన్నే మనకు గుర్తు చేస్తాడు, దాన్నే గుర్తు చేసి శోధిస్తుంటా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము, సో పాత జీవితాన్ని వదిలేసాం, మళ్ళీ పాత జీవితాన్ని గుర్తు చేస్తుంటా అంటాడు, శోధనలో పడేయాలని. సో పడిపోవద్దు. మనం వాక్యాన్ని, ప్రార్థనను రెండు ఆయుధాలుగా ఉపయోగించి స్టాండ్ అయి ఉండాలి. సో మనం దేవుడి వైపుకు నిలబడి ఉండాలి. అందుకే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు దేవుడు, పడిపోయిన వాడు ధన్యుడు అనలేదు. పడిపోవద్దు. సో ఒకసారి మనం వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఎన్నో శోధనలు వస్తుంటా ఉంటాయి. ఇప్పుడు పరాయి స్త్రీని చూస్తే తప్పన్నాడు యేసయ్య. సో అలా చూడకుండా మన కళ్ళంటాడు, కానీ అపవాది ఏం చేస్తాడు, చూసేలాగా శోధిస్తుంటా అంటాడు. సో అలా శోధించి మళ్ళీ శోధనలో పడిపోయేలాగా చేస్తుంటా అంటాడు. కానీ దేవన్నాడు, పడిపోవద్దు అంటున్నాడు, సహించు, దాన్ని భరించు, ఓవర్కమ్ అయ్యేటట్టు ప్రార్థించుకో అండ్ ఫేస్ చేయి. అప్పుడు నీకు నెక్స్ట్ దేవుడు ఒక ప్రతిఫలాన్ని ఇస్తాడు. మళ్ళీ శోధనలో పడిపోయామా, మళ్ళీ దేవుడు వాక్యాన్ని ఇస్తాడు, మళ్ళీ వాక్యం ద్వారా మాట్లాడి మళ్ళీ కొంత ట్రైనింగ్ ఇస్తాడు, ట్రైనింగ్ ఇచ్చి నిలబడేలాగా చేస్తాడు. సో అది డిలే అవుతుంటుంది మన ఆశీర్వాదాలకు. కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ఎనీవన్ హూ ఎండ్యూస్ ద టెంప్టేషన్. ఈ లోకంలో ఉన్నంత కదా మనందరము టెంప్టేషన్ రాకుండా అయితే ఉండదండి, శోధనలు రాకుండా అయితే ఉండవు. అది ఏ విషయమైనా కావచ్చు. ఒకవేళ భార్య భర్తలు మారిపోయారు, మనం లాస్ట్ సర్మన్ చెప్పుకున్నాము భార్య భర్తల గురించి, మారిపోయి వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ అపవాది వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి శోధిస్తుంటాడు. అప్పుడు గొడవ పడద్దు, వాక్యం చెప్పింది కదా, దేవుడు వాక్యానుసారంగా నడవమన్నాడు కదా, గొడవలు పెట్టుకోవద్దని. సో అలా పడిపోకుండా సహించమంటున్నాడు ధన్యుడు. అంటే కంట్రోల్ యువర్ మౌత్. ఏదైతే వాక్యం ఉందో, వాక్యం అనే ఖడ్గంతో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో వస్తుంటాయి శోధనలు, వస్తుంటాయి ఒక రకమైన శోధనలు, అది జయించిన తర్వాత మళ్ళీ ఇంకో రకమైన శోధనలు, అది జయించిన తర్వాత ఇంకో రకమైన శోధనలు. సో ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఎక్కువగా మనసు మీద తీసుకోవద్దు.
సో చాలా చాలా శోధనలు వస్తున్నప్పుడు మనం ఎక్కువగా ప్రార్థించాలి. ఇంకా శోధనలు వచ్చాయా, ప్రార్థన ఎక్కువ చేయాలి. మనం ప్రార్థన ఆపేసామనుకో ఇంకెక్కువగా శోధనలు ఎక్కువ అవుతుంటాయి. అందుకే ప్రార్థన, వాక్యం చదవడం, వాక్యం వినడం ఎప్పుడు ఆపద్దు. ఎన్ని శోధనలు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యం చదువుకోవడం, ప్రార్థించడం, వాక్యం వినడం ఎప్పుడు ఆపద్దు. సో ఈ మూడు ఆపావంటే నీకు శోధనలు ఇంక ఎక్కువగా అవుతుంటా ఉంటాయి. అప్పుడు నీ జ్ఞానం సరిపోదు, శక్తి సరిపోదు, బలము సరిపోదు ఆ శోధనలు జయించడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ క్లాస్ వ్యక్తికి 10th క్లాస్ పేపర్ ఇస్తే వాడు రాయగలుగుతాడా? రాయడు. సో వాడికి 10th క్లాస్ చదివేంత వరకు సామర్థ్యం వచ్చిన తర్వాత 10th క్లాస్ పేపర్ ఇస్తే ఆ 10th క్లాస్ పేపర్ రాయగలుగుతాడు. అలాగే నువ్వు ప్రార్థించడం ఆపేసినవు అనుకో, బైబిల్ చదవడం ఆపేసావు, వాక్యం వినడం ఆపేసావు అనుకో, నీ జ్ఞానము సరిపోదు ఆ శోధనలు ఎలా హ్యాండిల్ చేయాలనేది. అందుకే నీ శోధన 50% ఉందా, నీ యొక్క ప్రార్థన 100%కి వెళ్ళిపోవాలి. సో నీ ప్రార్థన 100%, నీ శోధనలు 100% ఉన్నాయా, నీ ప్రేయర్ 200%కి వెళ్ళిపోవాలి. అంటే శోధన కంటే డబల్ ప్రార్థన ఉండాలి. ఎక్కువ శోధనలు వస్తున్నాయా, ఎక్కువగా ప్రార్థించండి, ఎక్కువగా వాక్యం వినండి, ఎక్కువగా వాక్యానుసారంగా నడవండి. శోధనలు ఇంకెక్కువగా వస్తున్నాయా, ఇంకెక్కువగా వాక్యాన్ని విని చదివి ప్రార్థించుకోవాలి. సో ఓవర్కమ్ అవుతుంది. అప్పుడు ఓవర్కమ్ అవుతుంది. దేవుని అడగాలి ఈ సమయంలో, అయ్యా నేను ఈ శోధనలో పడిపోవద్దు, నాకు శోధనలు ఎక్కువ వస్తున్నాయి, వేదనలు ఎక్కువ వస్తున్నాయి, రోదనలు ఎక్కువ వస్తున్నాయి, ఈ శోధనలో పడిపోకుండా నన్ను నిలబెట్టు తండ్రి, నాకు జ్ఞానం ఇవ్వు నాయనా. ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, జ్ఞానం అడగాలి, శక్తిని అడగాలి. ఎందుకంటే ఈ యుద్ధం మనది. సో నాకు వచ్చిన టెంప్టేషన్స్ మీకు రావు, మీకు వచ్చిన శోధనలు నాకు రావు. సో ఎవరికి వాళ్ళకు విపరీతమైన శోధనలు ఎవరికి వాళ్ళకు సపరేట్ ఉంటాయి. కొంతమందికి భర్త విషయంలో శోధనలు వస్తాయి, కొంతమందికి భార్య విషయంలో శోధనలు వస్తాయి, కొంతమందికి సంఘ కాపరికి కుటుంబ విషయంలో శోధనలు రావచ్చు, లేకపోతే సంఘ సభ్యుల నుంచి శోధనలు రావచ్చు, లేకపోతే ఒక త్రాగుడు అనే వ్యక్తి త్రాగుడు మానేసిన తర్వాత మళ్ళీ త్రాగాలన్న శోధనలు రావచ్చు, వ్యభిచారం మానేసిన తర్వాత మళ్ళీ వ్యభిచారం చేయాలన్న శోధనలు రావచ్చు, లేకపోతే ఒకరిని తిట్టడము, బూతులు మాట్లాడడం మానేసిన తర్వాత మళ్ళీ అదే విషయంలో శోధనలు రావచ్చు. దెర్ ఆర్ మల్టిపుల్ టెంప్టేషన్స్ మన లైఫ్లో, మల్టిపుల్ టెంప్టేషన్స్. అప్పుడు వాక్యం గుర్తు చేసుకోవాలి, వద్దు నేను ఇలా చూడొద్దు, వద్దు నేను ఇలా మాట్లాడొద్దు, నేను ఇలా శోధనలో పడిపోవద్దు, సహించాలి, భరించాలి, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళొద్దు. నేను ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత శోధించినా కూడా నేను ఈ ఓవర్కమ్ కావాలి, ఈ శోధనలని ప్రార్థించుకోవాలి. అప్పుడు శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. సో అర్థమవుతుందా? శోధనలు ఎప్పుడు పడిపోవద్దండి. అపవాది వస్తుంటా అంటాడు, శోధిస్తుంటా అంటాడు. సో ఆ శోధనలో వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడాలి. మన ఫెయిల్యూర్స్ వస్తాయి, పడిపోవద్దు. రిజెక్షన్స్ వస్తాయి, పడిపోవద్దు. అభిమానాలు వస్తాయి, పడిపోవద్దు. నిందలు వస్తాయి, పడిపోవద్దు. కష్టాలు వస్తాయి, పడిపోవద్దు. కన్నీళ్ళు వస్తాయి, పడిపోవద్దు. సో వీటన్నిటిలో నిలబడాలంటే జయించే శక్తి మనకు దేవుడు ఆయుధముగా 2 ఇచ్చాడు, వాక్యము అండ్ విశ్వాసము, ప్రార్థన. ఇవన్నీ కూడా మనము ముందు పెట్టుకొని నడవాలి. ఇప్పుడు శోధనలో కొంతమందికి పరిశుద్ధత మీద శోధనలు వస్తాయి. వాళ్ళు పవిత్రంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, కానీ అపరిశుద్ధంగా ఉండాలని శోధనలు వస్తుంటాయి. కొంతమంది నీతిగా ఉంటారు, అవినీతి పాలు కావాలని శోధనలు వస్తుంటాయి. కొంతమందికి నానా విధములైన శోధనలు, అలవాట్ల విషయంలో శోధనలు, త్రాగుడు కావచ్చు, బానిసత్వం, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ మానేశాడు కానీ మళ్ళీ టెంప్టేషన్స్కి వెళ్తుంటా అంటారు. అందుకే ఈ శోధనలు వచ్చినప్పుడు సహించాలి, ప్రేయర్ చేసుకోవాలి, బలంగా ప్రార్థించుకోవాలి. నీకు శోధనలు ఎక్కువ ఉన్నాయా, 2 hours 3 hours కంటిన్యూస్గా ప్రార్థించండి, వాక్యం ఎక్కువగా వినండి, వాక్యం ఎక్కువగా చదవండి. సో దేవుడు ఆ టెంప్టేషన్స్ నుంచి విడుదల కలిగిస్తాడు. సో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీ జ్ఞానం పెరుగుతుంది ఆ శోధనలు ఎలా చేయాలని. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శోధనలు మెల్లిమెల్లిగా వెనుకకు తగ్గిపోతుంది. ఒక 1 week ప్రార్థించుకున్నావు, సో శోధనలు కొంచెం తగ్గిపోతాయి, మళ్ళీ ప్రార్థన అప్పేసావు, శోధనలు మళ్ళీ పెరుగుతుంటాయి. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఊపిరి ఎలా తీసుకొని వదులుతున్నామో కంటిన్యూస్గా, 3 పూటల భోజనం ఎలాగ తీసుకుంటున్నామో అలాగే నీ ప్రార్థన, నీ వాక్యం కూడా అలా తీసుకోవాలి ప్రతిరోజు కూడా. కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు. అది సహించాలంటే ఆయుధము ఏంటిదంటే వాక్యము, ప్రార్థన. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దేవుడు అంటున్నాడు, యేసయ్య, ప్రార్థన చేసుకోండి, శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి. పరలోకమున్న తండ్రి, మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. సో యు ఆర్ కాలింగ్ టు యువర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. సో మనకు పరిశుద్ధ విషయంలో శోధనలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి.
సో అపవిత్రత విషయంలో మనం పరిశుద్ధంగా నడుస్తున్నప్పుడు అపవిత్రంగా ఉండాలని, అపరిశుద్ధంగా ఉండాలని శోధనలు వస్తుంటా ఉంటాయి. అదొక విషయంలో. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. సో మనం దేవుడి చిత్తానికి వెళ్తున్నప్పుడు మనకు శోధనలు వస్తాయి. దేవుడి ఇప్పుడు మనము అపవాద చిత్తానికి అనుకూలంగా వెళ్ళామనుకో మనకు శోధన రావు. కానీ దేవుడి చిత్తానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు మనకు శోధనలు వస్తాయి. ఎందుకంటే అపవాది ఆ చిత్తాన్ని నెరవేర్చకుండా ఆపాలని. సో మనకు పరిశుద్ధ విషయంలో శోధనలు వస్తాయి. కాబట్టి నేను ఎలాంటి టెంప్టేషన్లో పడిపోకుండా, రైచియస్నెస్లో అండ్ ఫెయిత్ఫుల్లో, విశ్వాసంలో పడిపోకుండా, నీతిలో పడిపోకుండా, పరిశుద్ధతలో పడిపోకుండా, వాక్యం చదవడంలో పడిపోకుండా, అలాగే దేవా నీ చిత్తము నెరవేర్చడంలో పడిపోకుండా ప్రార్థించుకోవాలి. సో టెంప్టేషన్స్ ఎలా ఎలా వస్తున్నాయట? పరిశుద్ధ విషయంలో, అలాగే పరలోకమందు నెరవేర్చినట్లు దేవుడి చిత్తము నెరవేర్చే విషయంలో శోధనలు వస్తుంటాయి. నెరవేర్చకుండా ఆపాలని శోధనలు వస్తుంటాయి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. సో ఆహారం అనగానే మన శరీరాహారం కాదు, ఆత్మీయ ఆహారము ముఖ్యము. ఇప్పుడు నువ్వు పుష్టిగా అన్నం తిన్నాం, మనము మంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసాం. అది శోధనలు జయించలేమండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా నీ శోధనలు జయించలేవు. నీ శోధనలు జయించేది ఏంటిది? నీ ఆయుధము విశ్వాసము, నీతి, పరిశుద్ధత, వాక్యము అండ్ ప్రార్థన. ఇవన్నీ మనం ఆయుధాలుగా పట్టి ఆ శోధనలు జయించాలి. మా రుణస్థులమును మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. సో ఇంకొకటి, మనకు శోధనలు ఎవరి ద్వారా వస్తాయంటే, ఒకరిని క్షమించలేదనుకో వాళ్ళు మనసులో పెట్టుకొని మనం తిడుతుంటా అంటాం, మనసులో ఊరికే శపించుకుంటుంటా అంటాం. సో అందుకే క్షమించేసి వదిలేసావనుకో నీకు శోధనలు తగ్గిపోతాయి. అంతే కదా, ఒక మాట అన్నారని, లేకపోతే ఒకరి గురించి మనం నెగిటివ్గా మాట్లాడమని, లేకపోతే ఒకరు నా గురించి చెడుగా మాట్లాడారని, అయ్యో వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడతారా, వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడతారా అని మనము ఏం చేస్తాం? మనసులో పెట్టుకొని ఊకే ఒకటే మదన పడుతుంటాంటాం, బాధపడుతుంటాంటాం. సో దానివల్ల కూడా నీకు శోధనలు వస్తుంటాయి. మా రుణస్థులము మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. సో లీవ్ ఇట్. అంటే ఒకరిని క్షమించకపోవడం వల్ల కూడా నీకు శోధనలో పడిపోతుంటాంటావు. గడిచిపోయిన దాన్ని తలుచుకొని మదనపడి బాధపడి వేదనపడి సో అలా ఉండి ఏమవుతుంటుంది? నీకు శోధనలు ఇంకెక్కువగా పెరుగుతాయి. అందుకే దేవుడు మనల్ని క్షమించాడు కదా, వాళ్ళని కూడా క్షమించి వదిలేసినప్పుడు నీకు శోధనలు తగ్గుతాయి. అందుకే ఎవరిని కూడా ఎనిమిలాగా చూడొద్దు. నీ మనసులో ఎవరిని కూడా ఎనిమిలాగా చూడొద్దు. కోపం పెట్టుకోవద్దు అండ్ పగ పెట్టుకోవద్దు ఎవరి మీద కూడా. సో నేనే ఒక 10 మంది మీద పగ పెట్టుకున్నాను అనుకో, ఆ 10 మంది ద్వారా నాకు శోధనలు వస్తాయి. అంటే వాళ్ళు ఏం చేయకున్నా కూడా నా లోపలనే ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అది అందరికీ ఉంటుంది. మనందరం కూడా ఇద్దరి మీద కోపం పెట్టుకున్నాం, ద్వేషం పెట్టుకున్నాం. సో వాళ్ళని ఏం చేసుకుంటాము? ఊకే తిట్టుకుంటాం, మనము వాళ్ళ మీద సనుగుతాం, గునుగుతాం. సో దానివల్ల కూడా నీకు శోధనలు వస్తుంటాయి. అందుకే నీ హార్ట్ ఎంప్టీ చేసాయి. ఎవరి మీద కోపము, ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల కూడా నీకు శోధనలు ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళని ఊకే గుర్తు చేయడం, వాళ్ళు చేసిన మాటలు, వాళ్ళు అన్న మాటలు గుర్తు చేసుకోవడం, దానివల్ల శోధనలు ఇంకెక్కువగా పెరుగుతుంటాయి. అందుకే అలాంటి ఏం చేయకుండా, అయ్యా నాకు క్షమించే హృదయాన్ని నాకు ఇవ్వన్నప్పుడు నీకు ఆ హృదయాన్ని దేవుడిస్తాడు. అప్పుడు నీకు శోధనలు తప్పిపోతాయి. ఎందుకంటే అపవాది అదే చేస్తాడు. ఒకరి ద్వారా మనల్ని ఒక మాట అనిపించి, ఒకరి ద్వారా మనల్ని ఒక తిట్టిపించి, మాట అనిపించి పదే గుర్తు చేస్తుంటా అంటాడు అపవాది. సో నిన్ను ఇలా మాట్లాడాడు, నిన్ను ఈ మోసం చేశాడు, 10 సంవత్సరాల కింద నిన్ను మోసం చేశాడు. ఒకసారి ఊకే గతము గుర్తొస్తుందా? గుర్తు పెట్టుకోండి, అక్కడ అపవాది గుర్తు చేస్తున్నట్టు. దేవుడు ఎప్పుడు కూడా మన గతాన్ని గుర్తు చేసుకోడు, గుర్తు చేయడు. మన గతాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఎరేస్ చేసేస్తుంటా అంటాడు. ఎప్పటికప్పుడు మన పాస్ట్ని ఎరేస్ చేస్తుంటా అంటాడు. కాబట్టి అపవాదే మన గతాన్ని గుర్తు చేస్తుంటా అంటాడు. గతంలో జరిగిన అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, లేకపోతే మనము ఒకరు మనల్నన్నా, సో అవన్నీ కూడా గుర్తు చేసి శోధిస్తుంటా అంటాడు అపవాది. అందుకే ఒక్కసారి నువ్వు క్షమించి వదిలేసే, అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందుకే గతము ఎవరికైనా గుర్తొస్తుందా? గుర్తు పెట్టుకోండి, అక్కడ అపవాది యాక్టివేట్ అవుతున్నట్టు. దేవుడు ఎప్పుడు కూడా గతాన్ని పట్టించుకోడు. గతాన్ని నువ్వు ఎంత ఘోర పాపి అయినా క్షమించేసి ఆయన కొత్త జన్మ ఈ రోజు నుంచే ఇస్తాడు. గాడ్ విల్ ఎరేజ్ ఆల్ అవర్ పాస్ట్ అండ్ మిస్టేక్స్ అండ్ సిన్స్. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు ఏదున్నా కూడా ఆయన ఎరేజ్ చేస్తుంటా అంటాడు. కానీ గతాన్ని గుర్తు చేస్తుంటా అంటారు కొంతమంది మనుషులు. సో వాళ్ళు ఇలా అన్నారు. సో మన మైండ్లో కూడా వస్తుంటాయి. సో ఎరేజ్ చేసేయాలి అవన్నీ కూడా.
ఒకటి, నువ్వెవరన్నా కోపం పెట్టుకున్నావా, ద్వేషం పెట్టుకున్నావా, పగ పెట్టుకున్నావా మనసులో, అది నీకే ప్రమాదం, వాళ్ళకు ప్రమాదం కాదు. ఎందుకంటే వాళ్ళ వల్ల నీకు శోధనలు ఎక్కువ అవుతుంటా ఉంటాయి. ఆ ఆలోచనల వల్ల, ఆ తలంపుల వల్ల శోధనలు అవుతుంటాయి. లీవ్ ఇట్ టు గాడ్, దేవుడే చూసుకుంటాడని వదిలేయాలి. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎన్ని విషయాలలో శోధనలు వస్తున్నాయో? పరిశుద్ధత విషయంలో, దేవుడి చిత్తము నెరవేరడం విషయంలో, అలాగే అలాగే ఆత్మీయ ఆహారం తీసుకోకపోవడంలో శోధనలు, అండ్ రుణస్థులకు క్షమించిన ప్రకారం అంటే ఇతరులను క్షమించలేని గుణం వల్ల శోధనలు రావడం జరుగుతుంటా ఉంటుంది. సో మమ్ముని శోధన లేక తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. సో ఇది ప్రార్థన. సో వి నీడ్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్. అంటే దుష్టుడు ఎన్నో బాణాలు వేస్తా అంటాడు, శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించును. శోధనలు రావని నేను ఎక్కడా చెప్పాను, వస్తాయి. అపవాది పనే మనల్ని శోధించడానికి, అపవాది పనే మనల్ని విశ్వాసంలో పడేయడానికి, నీతిలో పడేయడానికి, పరిశుద్ధతలో పడేయడానికి ఎన్నో వస్తుంటా ఉంటాయి. కానీ మనం ఏం ప్రార్థించాలి? శోధన నుండి మమ్మల్ని తప్పించము, ఓవర్కమ్ కావాలి, ఎస్కేప్ కావాలని ప్రార్థించాలి. కానీ అందులో పడిపోవాలని కాదు. అయ్యా నాకు నా భర్త నుంచి ఈ శోధన వస్తుంది, నా భార్య నుంచి ఈ శోధన వస్తుంది, అయ్యా నా కుటుంబ సభ్యుల నుంచి నాకు ఈ శోధన వస్తుంది, నా బంధుమిత్రుల నుంచి నాకు ఈ శోధన వస్తుంది, అయ్యా నా పరిశుద్ధత విషయంలో శోధన వస్తుంది, నా వాక్యం చదువుకోకుండా శోధన వస్తుంది, ఆ ప్రేయర్ చేసుకోకుండా శోధన వస్తుంది, నాకు ఓవర్కమ్ అయ్యడానికి శక్తి నీవు ప్రభు అన్నప్పుడు నీ ఏ టెంప్టేషన్ పర్లేదు, అది ఓవర్కమ్ కావడానికి దేవుడు శక్తినిస్తాడు. మనకు కావాల్సిన ఏంటిది? బలము. కష్టం వచ్చిందా, ఆ కష్టం వచ్చిందని ఆలోచించుకోవడం కాదు, ఆ కష్టాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి మనకు కావాల్సింది. అలా బాధ వచ్చిందా, ఆ బాధ కాదు, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి. అప్పులు వచ్చాయా, ఆ అప్పుల నుంచి ఎలా బయటపడాలి. అనారోగ్య సమస్యలు వచ్చాయా, అనారోగ్య సమస్య నుంచి ఎలా బయటపడాలి. కృంగిపోతున్నావా, ఆ కృంగిపోతు నుంచి ఎలా బయటపడాలి. శోధనలు, వేదనలు, రోదనలు వస్తున్నాయా, వాటిని ఎలా జయించాలి. సో కష్టం వచ్చిందంటే మనకు దర్వదు. ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఒక సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్ని నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి, దేవుడు ఇస్తాడు. ఒకటి, మనం పుట్టేటప్పుడే దేవుడు మన 100 సంవత్సరాల జీవితం అనుకోండి అన్నీ రాసి పెట్టాడు. నీ వచ్చే ఓవర్కమ్, నీ టెంప్టేషన్, నీ కష్టాలు, నీ కన్నీళ్ళ అన్నిటికీ సొల్యూషన్ నీ దగ్గరే ఉంది. నీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకుంటే అన్నీ సక్రమంగా అయిపోతాయి. అందుకే దుష్టు నుండి మమ్మను తప్పించము, ప్రేర్ చేయాలి, ఓవర్కమ్ కావాలని. సో అయ్యా నాకు ఈ శోధన వచ్చింది, గివ్ ద డబల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంత్, స్టెమినా, ఎనర్జీ టు ఓవర్కమ్ మై టెంప్టేషన్. ప్రార్థించండి అందరూ కూడా. ఏ విషయంలో మీకు టెంప్టేషన్ ఉందో ఆ విషయంలో టెంప్టేషన్ నుంచి ఓవర్కమ్ కావండి. ఇప్పుడు నేను సంఘం నడిపిస్తున్నా, చాలామంది నుంచి నాకు శోధనలు వస్తుంటాయి. ఐ నీడ్ టు ఓవర్కమ్ దట్ టెంప్టేషన్స్. సో మీరు మీ కుటుంబాన్ని నడిపిస్తున్నారు, కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, అండ్ ఇంటి పక్క వాళ్ళ నుంచి రావచ్చు, అపార్ట్మెంట్లో నుంచి వాళ్ళకి కావచ్చు, బంధుమిత్రుల నుంచి, స్నేహితుల నుంచి రావచ్చు, లేకపోతే మీ శరీరం నుంచే శోధన రావచ్చు. త్రాగుడు అనే వ్యసనం మానేశాడు అయినా టెంప్టేషన్ వస్తుంది, డ్రగ్స్ మానేశాడు అయినా టెంప్టేషన్ వస్తుంది, వ్యభిచారం మానేశాడు మళ్ళీ చేయాలని టెంప్టేషన్ వస్తుంది, నీతిగా ఉండాలనుకున్నాడు కానీ అవినీతిగా మారాలని టెంప్టేషన్ వస్తున్నాడు, నోరు కంట్రోల్ పెట్టుకోవాలనుకున్నాడు కానీ మళ్ళీ తిట్టాలనే టెంప్టేషన్ వస్తుంది. సో ఎన్నో రకాలుగా టెంప్టేషన్, ఒకరికి వచ్చిన టెంప్టేషన్ ఇంకోరికి రాదు, ఒకరికి వచ్చిన శోధన ఇంకోరికి రాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన. సో ఐడెంటిఫై యువర్ టెంప్టేషన్. నీ యొక్క శోధన ఏంటిది ఐడెంటిఫై చేయండి, దాని గురించి ప్రార్థించండి. అయ్యా నా శోధన ఇది, ఆయన చేతిలో పెట్టు ప్రార్థన రూపకంగా. నీకు పెడుతున్నానయ్యా, నా శోధనలన్నీ నీ చేతికి పెడుతున్నాను, నన్ను రిలీజ్ చేయి, నాకు ఈ ఓవర్కమ్ కావడానికి స్ట్రెంత్ నివ్వు, స్టెమినా నివ్వు, ఎనర్జీ నివ్వు. అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు ఆ ఓవర్కమ్ కావడానికి. అప్పుడు నీ శోధన కంటే నీ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను, ఒక 10 కిలోల బ్యాగ్ నేను లేపగలుగుతాను. సో ఇప్పుడు నాకు 25 కిలోల బ్యాగ్ ఇస్తే నేను లేపలేను, నాకు అంత స్ట్రెంత్ లేదు, అంత ఎనర్జీ లేదు. ఇప్పుడు మీరున్నారు, ఒక 5 కిలోల బ్యాగ్ ఇస్తే మీరు లేపగలుగుతారు, 15 కిలోల బ్యాగ్ ఇస్తే మీరు లేపలేరు, ఎందుకంటే మీకు అంత స్ట్రెంత్, స్టెమినా, ఎనర్జీ లేదు కాబట్టి. సో అలాగే మన శోధనలు ఎన్నొస్తున్నాయో, మన స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు, మన స్టెమినా, ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, మన విజ్డమ్, నాలెడ్జ్ తక్కువగా ఉన్నప్పుడు మనము ఆ శోధనని ఓవర్కమ్ కాలేము. సో ఆ శోధన కంటే ఎక్కువగా మన నాలెడ్జ్ ఉండాలి, మన ప్రేయర్ లైఫ్ ఉండాలి, ఆ వాక్యంలో ఎదుగుదల ఉండాలి. ఇప్పుడు ఆ యేసు ప్రభువారిని అపవాది శోధించడానికి వచ్చాడు, కానీ ఆయన అప్పటికే జ్ఞానంలో ఎదిగాడు, వాక్యంలో ఎదిగాడు, ప్రార్థనలో ఎదిగాడు, ఆత్మలో ఎదిగాడు. అందుకే చిటికెలో ఆ శోధనను పంపించేశాడు, వెనుకకు పంపించేశాడు. అపవాది వచ్చి శోధించినప్పుడు నువ్వు వెళ్ళిపో. అపవాది 3 సార్లు అటెంప్ట్ చేశాడు కానీ పర్లేదు, ఎందుకంటే జ్ఞానం ఉంది ఆయన దగ్గర, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఇప్పుడు మనం కూడా శోధనలు ఎందుకు పడిపోతున్నాము, ఎందుకు కింద పడిపోతున్నాము? ఆ ఓవర్కమ్ కావడానికి మనకు ఆ ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, స్ట్రెంగ్త్ లేక.
సో విజ్డమ్ లేక, నాలెడ్జ్ లేక, ఆ నాలెడ్జ్ మనం అడగాలి దేవుణ్ణి ఎప్పుడైనా కూడా. సో ఈ లోకంలో శోధనలు రావని దేవుడే చెప్పలేదు. సో నేను కూడా చెప్పాను, శోధనలు వస్తాయి, బట్ అది ఎలా ఓవర్కమ్ కావాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే జ్ఞానం ఒకటి మనం అడిగినప్పుడు, ఆ శక్తి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. సో మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము. సో ఇప్పుడు నాకు తెలియదు మీరు అందరూ ఏ శోధన నుంచి వెళ్తున్నారో, నాకు తెలియదు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో, దేవుడు ఎందుకు ఈ వాక్యం ఇచ్చాడో. కాబట్టి మీ శోధన ఏంటిదో మీరు దేవుడి ముందు పెట్టండి. సో ఆయన్నే ఓవర్కమ్ కావడానికి ఛాన్స్ ఇస్తాడు, తప్పిస్తాడు. దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించము అంటే దుష్టుడి యొక్క పని ఏంటిది? శోధించడమే. దేవుడు వాక్యం ఒకటి చెప్తుంది, మనల్ని విరుద్ధంగా ఒకటి మనసు క్రియేట్ చేస్తాడు, ఆలోచనల ద్వారా యాక్టివేట్ అవుతాడు. ఏదో ఆలోచన శోధించి ఆలోచించే ఆలోచన పెరిగేలాగా చేస్తుంటా అంటాడు దేవుడికి విరుద్ధంగా. తిట్టదు, సో తిట్టు అని ప్రేరేపిస్తుంటా అంటాడు. సో మాట్లాడు అని ప్రేరేపిస్తుంటా అంటాడు. సో చూడు అని ప్రేరేపిస్తుంటా అంటాడు. ఆ మొబైల్ ఎక్కువసేపు చూడదు, ఆ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయొద్దు. సో చేయి అని ప్రేరేపిస్తుంటా అంటాడు. సో అలాంటి టెంప్టేషన్, చిన్న టెంప్టేషన్స్ కూడా తప్పించాలి, ఎందుకంటే అవే పెద్దగా అవుతుంటా అంటాయి. సో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఫర్గివ్నెస్ లేకపోవడం వల్ల చాలామంది శోధనలో పడిపోతుంటా అంటారు. ఆ కక్ష పెట్టుకున్నావనుకో నువ్వు సుఖంగా తినలేవు, పడుకోలేవు. ఆ కోపం పెట్టుకున్నావనుకో సుఖంగా తినలేవు, పడుకోలేవు. ద్వేషం పెట్టుకున్నావనుకో సుఖంగా తినలేవు, పడుకోలేవు. సో దానివల్ల కూడా నీకు శోధనలు వస్తుంటా ఉంటాయి. సో టెంప్టేషన్ అది ఏ రకమైన కావచ్చు, మన యొక్క ఎమోషన్ విషయంలో టెంప్టేషన్ కావచ్చు, మన చూపు విషయంలో కావచ్చు, నోటి మాటల విషయంలో, వినే వాటి విషయంలో కావచ్చు, మన అలవాట్లు పద్ధతుల విషయంలో కావచ్చు, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా కావచ్చు, నీ ప్రేయర్ లైఫ్కి. కొంతమందికి ప్రేయర్ చేసుకున్న 5 నిమిషాలకే వాళ్ళు పడిపోవడం, అంటే చేయకపోవడం, బలహీన పడిపోవడం. కొంతమందికి ఆ విషయంలో టెంప్టేషన్. కొంతమంది 2-3 గంటలు ప్రేయర్ చేస్తుంటారు, చేసుకోగలుగుతారు. కొంతమందికి చేసుకోలేకపోతున్నారు, అంటే వాళ్ళకు శోధనలో పడిపోతున్నారు ప్రేయర్ చేసుకోకుండా. కొంతమంది వాక్యం వినకుండా పడిపోతుంటారు, వాక్యం చదువుకోకుండా పడిపోతుంటారు శోధనల వల్ల, విశ్వాసంలో పడిపోతుంటారు. డౌట్ వస్తుంది, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాకు ఈ శోధనలు, ఈ వేదనలు ఎందుకు, ఈ రోదనలు ఎందుకు. సో అన్నిటికీ మూలము ఏంటంటే ప్రార్థన మాత్రమే. సో దేవుడు ఇలా ప్రార్థన చేసుకోండి, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. దుష్టుడు ఏం చేస్తాడు? మనల్ని శోధనని తీసుకొస్తుంటా అంటాడు. సో అండ్ ఫర్గివ్నెస్ హార్ట్, దానివల్ల నీకు సగం శోధనలు పోతాయి. నేను క్షమించలేకపోతున్నాను అనుకో, ఇంకా 10 మందిని గుర్తు చేస్తాడు. నువ్వు ఇంకా క్షమించలేకపోతున్నావు అనుకో, ఇంకో 20 మందిని గుర్తు చేస్తా అంటాడు. సో గొడవలు పెట్టడం, కొట్లాటలు చేపించడం, మన ద్వారా చేపించడం, అల్లర్లు చేపించడం, వాళ్ళ ద్వారా చేపించడం. సో ఫర్గివ్నెస్ హార్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. సో ఫర్గివ్నెస్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా శోధనలు తగ్గిపోతుంటా ఉంటాయి. లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. సో ఇలా ప్రార్థించుకోమని దేవుడు ఒక నమూనా ఇచ్చాడు. సో మత్తయి సువార్త 26:39. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వచ్చిరి. సో దేవుడి యొక్క హ్యాబిట్ ఏంటిది? యేసు ప్రభు వారి యొక్క హ్యాబిట్ ఏంటిది? ప్రేయర్ చేయడం. వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి శిష్యులను ఆయన వెంటనే ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలోకి ప్రవేశించినట్లు ప్రార్థన చేయడని చెప్పి. చూసారా, యేసు ప్రభువారు తన ఎంబడి శిష్యులను తీసుకెళ్ళాడు. సో యేసు ప్రభువారు వెళ్తున్నాడు ప్రేయర్ చేసుకోవడానికి పర్సనల్గా. నేను వెళ్తున్నాను, మీరు శోధనలోకి పడకుండా మీరు కూడా ప్రార్థన చేసుకోండి అంటే. ఇవాళ యేసుప్రభు వారితోటే ఉన్నారు కదా, మరి ఆయనకి శోధనలు ఎందుకు రావాలి వాళ్ళకు? కానీ యేసుప్రభు వారు చెప్పాడా, నువ్వు నాతో ఉన్నావు కదా నీకు శోధన రావని? చెప్పలేదు కదా. అపవాది వస్తాడు, నువ్వు నాతో నన్ను నమ్మిన, నువ్వు నాతో నడిచిన నీకు శోధనలు వస్తుంటాయి. కానీ ఏమంటున్నాడు? శోధనలో పడిపోకుండా ప్రార్థన ఇది ఒక ఆయుధము, చాలా బిగ్గెస్ట్ విపెన్. ఆ శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. చూడండి, ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. సో ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభు వారితో నువ్వు నడిచినంత మాత్రాన శోధనలు రావని కాదు, వస్తాయి. కానీ ప్రార్థించుకో, వాటికి జయించే శక్తి నీకు ఇస్తాడు. అంతే. ఇప్పుడు మనందరం దేవుని నమ్ముకుంటున్నాం, దేవుడి మార్గంలో నడుస్తున్నాము. శోధనలు రావా? వస్తాయి 100%. రావంటే అది ఫాల్స్. సో ఇక్కడ శిష్యులను ఏమంటున్నాడు దేవుడు? శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయుడు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. మీరు నాతో ఉన్నారు కదా, నీకు శోధనలు రావని ఆయన చెప్పట్లేదే. నాతో ఉన్నారు కదా, మీరు శోధనలో పడిపోరని చెప్పట్లేదే. అంటే మీరు పడిపోకుండా ఉండాలంటే, ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని
తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. చూసారా, యేసు ప్రభు వారు కూడా శోధనలు వచ్చినప్పుడు ఈ శోధనలు తీసే ప్రభువా అడుగుతున్నాడు. నా యుద్ధ నుండి ఈ శోధన అనే గిన్నెను అనే ఏ విషయంలో ప్రార్థిస్తున్నాడో ఆ శోధనను తీసేయని సిద్ధించును కాక అని ప్రార్థించున్నాను. ఎందుకంటే కొన్ని శోధనలు మనకు దేవుడే అలౌ చేస్తాడు. ఎందుకంటే మనల్ని ప్యూరిఫై చేయడానికి, మన వాక్యాన్ని పరీక్షించడానికి, మనల్ని ప్రమోట్ చేయడానికి దేవుడు అలౌ చేస్తాడు. దేవుడు శోధించడండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు శోధించడు. దేవుడు అపవాది శోధిస్తాడు. అది దేవుడు కొంతకాలము వదిలేస్తాడు మనల్ని ఆ శోధనలో పడడానికి, మనల్ని టెస్ట్ చేయడానికి. నాకు ఇలాంటి శోధనలు ఎన్నో వచ్చాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అవి రాకుండా ప్రార్థించాలి, అండ్ వచ్చిన తర్వాత జయించాలని ప్రార్థించాలి. ఇక్కడ యేసు ప్రభువారు అడుగుతున్నాడు, తీసే ప్రభువా నీ ఇష్టమైతే అని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూసారా, మన శోధనలో ఉన్నప్పుడు దేవుడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా మాట్లాడతాడు. శోధనలో ఉన్నప్పుడు ఒక దైవజనుడి ద్వారా కావచ్చు, ఒక ఏంజిల్ ద్వారా కావచ్చు, లేకపోతే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు వచ్చి బలపరుస్తుంటా అంటాడు. చూసారా, శోధనలు మనకు వస్తాయి. ఆ టైంలో బలాన్ని ఇస్తుంటా అంటాడు దేవుడు మనకు, దాన్ని ఓవర్కమ్ కావడానికి. అందుకే మనం ఏం అడగాలి? స్ట్రెంత్ అడగాలని చెప్తున్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వస్తున్న శోధన నేను కొన్ని తట్టుకోగలుగుతా. అలాగే మన పిల్లలకు వచ్చినాయి అనుకో, వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ వేరు, మన ఏజ్ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, మన ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ నాలెడ్జ్ వేరు, మన నాలెడ్జ్ వేరు, వాళ్ళ విజ్డమ్ వేరు, మన విజ్డమ్ వేరు, వాళ్ళకున్న జ్ఞానం వేరు, మనకున్న జ్ఞానం వేరు. అందుకే వాళ్ళ శోధనలు వాళ్ళు పడిపోతుంటా అంటారు. అందుకే నువ్వు బలాన్ని అడగాలి. సో దేవుడు ఇస్తాడు. సో అందుకే నువ్వు శోధనలో పడిపోవడం నీ చిత్తము కాదు, దాన్ని జయించడం నీ దేవుడి చిత్తము. అర్థమవుతుందా? శోధనలు వచ్చినప్పుడు పడిపోవడం దేవుడి చిత్తము కాదు, ఆ శోధనని ఓవర్కమ్ అయి జయించడం దేవుడి చిత్తము. అందుకే అడగాలి దేవుడిని విజ్డమ్, నాలెడ్జ్, స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. అంటే యేసుప్రభు వారు కూడా శోధనలో ఉన్నాడు. ప్రార్థించుకున్నప్పుడు ఒక దూత వచ్చి సహాయం చేసింది. నువ్వు కూడా శోధనలో ఉన్నావా? ప్రార్థించుకో. ఒక దైవజనుడిని పంపించవచ్చు, లేకపోతే ఒక దేవదూతను పంపించవచ్చు, లేకపోతే ఒక వాక్యం ద్వారా మాట్లాడచ్చు, లేకపోతే నీకు ప్రార్థన సహాయం సరిపోతే ఒక దైవజనుడి ద్వారా ప్రార్థన సహాయం అందించవచ్చు. ఏదో ఒక విధంగా నిన్ను బలపరుస్తాడు. కానీ పడడానికి ఆయన అలో చేయడు. శోధన అలో చేయొచ్చు, కానీ నువ్వు ఆ శోధనని జయించడానికి మాత్రం ఆయన బలపరుస్తాడు. అందులో పడిపోవడానికి మాత్రం ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. అందుకే ఇప్పుడు మనకు వస్తున్నాయి, విశ్వాసానికి శోధనలు వస్తున్నాయి. అందులో పడిపోవడం దేవుడి చిత్తమా? కాదు, దాన్ని నిలబడడం దేవుడి చిత్తము. ఇప్పుడు అబ్రహాంని పిలిచాడు దేవుడు. అబ్రహాం, నిన్ను నేను శోధిస్తున్నాను, నిన్ను పరిశీలిస్తున్నాను, నీ బిడ్డ ఒక్కగానొక్క బిడ్డ ఉన్నావు కదా, నాకు బలి ఇవ్వంటాడు. వస్తాడు, వెళ్ళి ఇస్తాడు. కానీ ఆ బలి ఇచ్చే టైంలో ఆపుతాడు దేవుడు. అంటే జయించగలిగే శక్తిని ఆయనకి ఇచ్చాడు, ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు. అందుకే నీ విశ్వాసము, నీ నీతి, నీ పరిశుద్ధత, నీ వాక్యం వినడం, వాక్యం చదవడం, నువ్వు ప్రార్థించడం, ఇవే నిన్ను శోధన నుంచి ఆపివేస్తాయి అండ్ నెగ్గివేస్తాయి. అందుకే కొంతమంది ఎన్ని శోధనలు వచ్చినా కూడా పర్లేదు, వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. కొంతమంది ఇప్పుడు డ్రైవింగ్ బాగా తెలిసిన వాళ్ళు ఎలాంటి రోడ్లోనైనా డ్రైవింగ్ చేయగలుగుతారు. దార్ రోడ్ అయినా, యూటర్న్ అయినా, ఎక్స్టర్న్ అయినా, లేకపోతే డాంబర్ రోడ్ అయినా, హిల్స్ రోడ్ అయినా, ఏ రోడ్లైనా వాళ్ళు డ్రైవింగ్ చేయగలుగుతారు. అదే డ్రైవింగ్ రాని వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్. సో నువ్వు కూడా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేయగలిగే ఎక్స్పర్ట్ ఉండాలి. కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, బలహీనపడద్దు, ఓవర్కమ్ కావాలి, గుండె ధైర్యంతో ముందడికి వెళ్ళాలి. సో పరలోకమందు ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచెను. సో దేవుడు ప్రార్థించుకున్నాడు. చూసారా, ఏసైకే తప్పలేదు, మనకు లెక్కన ప్రార్థించుకున్నాడు. ఒక దూత వచ్చి ఆయనకు సహాయం చేసింది. మనం కూడా ప్రార్థించుకోవాలి. ఒకటి స్పెసిఫిక్ చేయండి, ఏ గిన్నె మిమ్మల్ని శోధిస్తుంది, ఏ శోధన మిమ్మల్ని శోధిస్తుంది? డబ్బు విషయంలోనా, నీతి విషయంలోనా, పరిశుద్ధత విషయంలోనా, లేకపోతే కుటుంబ సభ్యుల విషయంలోనా, భర్త విషయంలో, భార్య విషయంలోనా, లేకపోతే ఇంకా ఏ విషయంలో మిమ్మల్ని శోధిస్తబడుతున్నారు? సో ఏ విషయంలో మీరు జయించలేకపోతున్నారు? ఆ విషయాన్ని స్పెసిఫిక్ చేసి మనం అడగాలి. ఇట్స్ ఎ పర్సనల్, యూ కెన్ టాక్ టు గాడ్. దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే అలో చేసింది ఆయనే, ఆ శోధనని పరీక్ష పెట్టేది ఆయనే. గుర్తుపెట్టుకోండి, ఆ పరీక్ష నెగ్గగలిగే శక్తిని ఇచ్చేది కూడా ఆయనే, ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా ఆయనే, ఆ పరీక్ష తర్వాత ప్రతిఫలం ఇచ్చేది కూడా ఆయనే. ఇప్పుడు శోధనలు వచ్చాయి, పడిపోయావు నువ్వు. సో దేవుడు ఏం చేయలేడు, ఓవర్కమ్ అయ్యావు, యూ విల్ గెట్ ప్రమోషన్. అది పడిపోయామంటే మనకు జ్ఞానము లేక, తెలివి లేక, లేకపోతే ప్రార్థన జీవితం లేక, వాక్యము లేక, లేకపోతే ఆ సరైన స్ట్రెంగ్త్ లేక మనం పడిపోతుంటాం. సో యేసుప్రభువు అడిగాడు, అదే వచ్చాడు.
సో ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా, చూసారా, వేదన పడుతున్నాడు ఆయన, ఆయనకు కూడా శోధిస్తున్నాడు అపవాది వచ్చి. ఆయన చెమట నీలపడుచున్న గొప్ప రక్తం బిందువలే ఆయన శోధనలు ఎలా వచ్చాయంటే, ఆయన చెమట ప్రార్థిస్తుండగా చెమట కూడా రక్తంలాగా మారిందట. అంత ఘోరమైన శోధన చూడండి, అంత ఘోరమైన శోధన. ఆ సమయంలో ఏం చేశాడు యేసుప్రభు వారు? మోకరించి ప్రార్థన చేసి, తండ్రి, నేను శోధన భరించలేకపోతున్నాను, మీ చిత్తమైతే తీసివేయమని అన్నప్పుడు ఒక పరలోకం నుంచి దూత వచ్చి ఆయనను సేవ్ చేసింది, ఆయనను ప్రొటెక్ట్ చేసింది. మనకు కూడా కొన్ని విషయాల్లో భరించలేనంత శోధనలు వస్తుంటాయి. మనసు ఒకటి చెప్తుంది, ఆలోచనలు ఒకటి వస్తాయి, వాక్యం ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. ఏది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. పడిపోతుంటా ఉంటాం, నిలబడుతుంటా ఉంటాం, పడిపోతుంటా ఉంటాం, పడిపోయి అలాగే ఉంటాం. ప్రార్థన చేయబుద్ధి కాదు, విశ్వాసంలో నిలకడగా ఉండబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు. సో మన మైండ్ సెట్ ప్రకారం మనం పోవాలనిపిస్తుంది, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ ఏదో చేయాలనిపిస్తుంది, ఏదో ఆలోచనలు వస్తుంటాయి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. జస్ట్ రిలాక్స్ కావాలి ఆ సమయంలో. ఏది మనసులోకి తీసుకోవద్దు. 2 చేతులు పైకెత్తి మోకరించి, అయ్యా, నన్ను, నా శరీరాన్ని, నా ఆత్మను, నా ఆలోచనలు నీకు అప్పచెప్తున్నాను తండ్రి. అయ్యా, నేను పాపంలో పెరిగిన వాడిని, పాపంలో పుట్టిన వాడిని. అయ్యా, ఏ పాపంలో పడిపోకుండా, ఏ ఆలోచనలో పడిపోకుండా, నోటి ద్వారా పాపం చేయకుండా, కళ్ళ ద్వారా పాపం చేయకుండా నా శరీరము మీకు యాక్సెస్ ఇస్తున్నాను తండ్రి. జస్ట్ లీవ్ గాడ్ టు ఎవ్రీథింగ్, లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. నీ శరీరాన్ని ఆయనకు అప్పచెప్పుకో. అయ్యా, ఈ శోధనను జయించే శక్తిని, జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. అయ్యా, నా తలంపులు ఒకటి చెప్తున్నాయి, నా మనసు ఒకటి చెప్తుంది, నా ఆత్మ ఒకటి చెప్తుంది, నా ఆలోచనలు ఒకటి చెప్తున్నాయి, అలాగే నీ వాక్యం ఒకటి చెప్తుంది. అయ్యా, నేను దేంట్లో పడిపోకుండా ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ, ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ. నీ చిత్త ప్రకారము నన్ను నీ చేతిలో తీసుకొని ఈ శోధనలు జయించే శక్తిని నాకు ఇవ్వండి. ఈ శోధనలను జయించే ఆ బలాన్ని, ఆ జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఈ శోధన నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నానని జస్ట్ రిలాక్స్, ఒకటే ప్రేయర్ చేసి దేవుడికి వదిలేసేయండి. గాడ్ విల్ ఓవర్కమ్, గాడ్ విల్ టేకర్. మళ్ళీ నువ్వు చేసిన తర్వాత మనసులో నువ్వు బాధపడుతున్నావు, మళ్ళీ మనసులో దాని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే మనసులో నుంచి ఆ ప్రెషర్ తీసేసుకుంటావో, ఆ ప్రెషర్, ఏంటిది ఆ ప్రెషర్ అంటారు కదా, అది తీసేసుకుంటావో అప్పుడు దేవుడికి యాక్సెస్ ఇచ్చినట్టు. నువ్వు మళ్ళీ దేవుడికి యాక్సెస్ ఇచ్చి మళ్ళీ ప్రెషర్ తీసుకుంటున్నావు అనుకో, అప్పుడు దేవుడి మీద నమ్మకం లేనట్టు, విశ్వాసం లేనట్టు. ఇది అందరికీ జరుగుతుంది. సో నీలపడుచు గొప్ప రక్తం బిందువలే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూసి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. చూసారా, మనం ప్రార్థన మనం శోధనలో పడడానికి కారణం ప్రార్థన చేయకపోవడం. సో నిద్ర, కొంతమంది 5 నిమిషాలు ప్రార్థన కాగానే నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర వల్ల కూడా నీకు సొల్యూషన్ రాదు. సో శోధనలోకి ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయడాన్ని వారితో చెప్పాను. సో నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే నువ్వు ఆ శోధనలో అంత ఎక్కువగా ఆపచ్చు. ఒకరోజు ప్రేయర్ చేసావు, శోధనలు ఎక్కువ అవుతున్నాయి. 2 రోజులు ప్రేయర్ చేసావు, శోధనలు ఎక్కువ అవుతున్నాయి. 3వ రోజు ప్రేయర్ చేసావు, శోధనలు ఎక్కువ అవుతున్నాయి. 4వ రోజు ప్రేయర్ చేయలేదు, శోధనలు డబల్ అవుతుంటాయి. అలాగే నువ్వు ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్ ఆ శోధనల గురించి ప్రార్థించావనుకో, దేవుడు వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యే శక్తిని నీకు ఇస్తాడు. ఎందుకంటే నీ పవర్ పెరగాలి. ఆ శోధన కంటే నీ శక్తి పెరగాలి, ఆ శోధన కంటే నీ పవర్ పెరగాలి. నాకు కూడా కొన్ని శోధనలు ఉన్నాయి. 3 నెలల నుంచి 6 నెలల నుంచి అడుగుతున్న దేవుని విజ్డమ్, గాడ్, స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ. పడిపోవద్దు, నిలబడాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకంటే అపవాది చాలా విషయాల్లో కొడుతుంటా అంటాడు, వాక్యంలో పడిపోయేలాగా, ఆత్మీయంలో పడిపోయేలాగా. ఇంకోటి, నువ్వు ప్రార్థన చేయకుండా, చూడండి ఇక్కడ శిష్యులకు ఏమవుతుంది, ప్రార్థన చేయకుండా పడిపోతున్నారు, వారు దుఃఖము చేత నిద్రించుట చూసి. సో దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు. మీరు ఎందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. చాలామంది కూడా 10 నిమిషాలు ప్రార్థించగానే నిద్ర వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓవర్కమ్ కావాలి. ఆ నిద్రను కళ్ళు కడుక్కొని ఓవర్కమ్ కావాలి. అక్కడ నిద్ర రాకుండా ఆపుకోవాలి. సో ప్రవేశించకున్నట్లు అంటే నీ ప్రార్థననే ఆపివేస్తాయి అన్నీ. ప్రవేశించకుండా అంటే ఎంటర్ కాకుండా, లేకపోతే నీ మీద జయించకుండా అవన్నీ చేసాయంటే నీ ప్రార్థన మాత్రమే. సో మీరెందుకు నిద్రించున్నారు, యేసు ప్రభు వారు గద్దించారు. సో వాళ్ళందరూ ఎవరితో ఉన్నారు, యేసయ్యతోటే ఉన్నారు. మరి ఆయన ఎంబడే తిరుగుతున్నారు, ఆయనతో పాటే పరిచర్య చేస్తున్నాడు, ఆయనతోటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శోధనలు వస్తాయి అంటున్నాడు దేవుడు. సో వస్తాయి, ఇట్స్ ఎ కామన్. నేను అంటున్నా ఎక్కువ ఆలోచించద్దు అంటున్నా, వస్తుంటాయి. కానీ నువ్వు ఎక్కువగా ఓవర్ థింక్ చేయకు.
వచ్చినట్టు దేవుడికి అప్పచెప్పేసి వదిలేసి నువ్వు ప్రార్థించే శక్తి, మళ్ళీ నీ వాక్యం నువ్వు చదువుకో, నీ ప్రార్థన నువ్వు చేసుకో. సో ఓవర్కమ్గా ఎక్కువగా ఆలోచించకు. ఓవర్ థింకింగ్ ఈజ్ ద వెరీ 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 డేంజరస్ డిసీజెస్. ఓవర్ థింకింగ్, అన్ఫర్గివ్నెస్ చాలా పెద్ద రోగము. ఇవన్నీ కూడా మెడిసిన్ లేని రోగాలు ఇవన్నీ కూడా. స్కానింగ్ రిపోర్ట్లో కూడా దొరికాయి. సో లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్, సరెండర్ యువర్ సెల్ఫ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్, లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ టు ఓవర్కమ్ యువర్ టెంప్టేషన్స్. సో శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడానికి వారితో చెప్పాను. సో ఇప్పుడు మీరందరూ కూడా ఏ శోధనలతో వెళ్తున్నారో తెలియదు, కానీ బట్ ప్రేయర్ ఈజ్ ద విపన్ అంటున్నాడు దేవుడు. ప్రేయర్ చేసుకోండి, ఎక్కువగా ప్రేయర్ చేసుకోండి. శోధనలు ఎక్కువయ్యా, ఎక్కువ ప్రేయర్ చేయండి. 2 గంటలు అయ్యాయి. సో శోధనలు ఎక్కువ ఉన్నాయా, 3 గంటలు ప్రేయర్ చేయండి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, మార్నింగ్, మధ్యాహ్నం, ఓన్లీ ఈ టైమే కాదు, పొద్దున ప్రేయర్ చేసుకోండి, మధ్యాహ్నం ప్రేయర్ చేసుకోండి, నైట్ ప్రేయర్ చేసుకోండి, మళ్ళీ మధ్యరాత్రి మేల్కొస్తే మళ్ళీ మధ్యరాత్రి ప్రేయర్ చేసుకోండి. సో అప్పుడు నీ ప్రేయరు ఈ శోధనలన్నింటినీ తొక్కివేస్తుంది. నీ శోధన కంటే ఎక్కువగా నీ ప్రేయర్ ఉండాలి, కానీ నీ ప్రేయర్ కంటే ఎక్కువగా శోధనలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటా అంటే ఎప్పుడు నీ శోధన 10% ఉంది, నీ ప్రేయర్ 50% ఉండాలి. సో నీ శోధనలు 50% ఉన్నాయి, కానీ నీ ప్రేయర్ 25% ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ శోధనలే నిన్ను ఓవర్కమ్ చేసి నువ్వు బలహీన పడిపోయేలాగా, విశ్వాసంలో పడిపోయేలాగా, ఇలా నిద్ర వచ్చేలాగా చేస్తుంటా ఉంటాయి. అందుకే నీ ప్రేయర్ అనేది ఒక బ్యాంక్ లాంటిది. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంటే అంతగా డిపాజిట్ అవుతుంటుంది నీ అకౌంట్లో, నీ స్పిరిట్లో డిపాజిట్ అవుతుంటుంది. ప్రేయర్ ఈజ్ లైక్ ఏ బ్యాంక్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే ప్రతి చిన్న ప్రార్థన కూడా నీ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకుంటావు. ఇప్పుడు ₹1 వచ్చింది, నా దగ్గర ₹1 ఉంది, నేను బ్యాంక్ అకౌంట్లో వేసిన. రేపు ₹1 వచ్చింది, నేను ఒక బ్యాంక్ అకౌంట్లో వేసిన. అలా 30 రోజులు ₹30 వేస్తే 30 రూపాయలు అవుతాయి. సో ₹30 అవుతాయి 30 డేస్కి. సో ఒకరోజు నేను 500 వేసాను, 530 రూపీస్ అవుతాయి. సో అలాగే నువ్వు ఈరోజు 10 నిమిషాలు ప్రే చేసుకున్నావు, గంట సేపు ప్రే చేసుకున్నావు, రేపు చేసుకున్నావు. ఒకవేళ నేను బ్యాంక్లో ఎవ్రీడే ₹1 అయిపోతే ఏమవుతుంది, ఆగిపోతుంది. ఆ ఇంక్రీజ్ కావడం ఆగిపోతుంది. సో 30 డేస్లో నేను 25 డేసే బ్యాంక్లో ఏంటిది ₹1 వేసాను, మిగిలిన 5 డేస్ వేయలేదు. సో ₹25 అవుతాయి, కానీ ₹30 కావు కదా. సో ప్రేయర్ ఆల్సో, నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే, నువ్వు జవాబు రాకపోని నువ్వు వదిలేసాయి, నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేయి, నీ అకౌంట్లో అది డిపాజిట్ లాగా అవుతుంది. ఒకరోజు అవన్నీ కూడా ఓవర్కమ్ అవుతుంటాయి. మన ఆలోచన చెప్తా పట్టండి. ప్రేయర్ చేస్తాం, ఇంకా పని అవుతలేదు, ప్రేయర్ చేస్తున్నా, ఇంకా పని అవుతలేదు, ప్రేయర్ చేస్తాం, ఇంకా పని అవుతలేదు. లాస్ట్కి ఆ విశ్వాసంలో వెళ్ళి ఆ ప్రేయర్ కూడా చేయకుండా పోతాం, ఆ వాక్యం వినకుండా చేస్తాం, ఏం చేయట్లేదు దేవుడు. సో ఏం కావట్లేదు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది డే నిన్ను కాపాడేది నీ ప్రార్థనలు మాత్రమే. అందుకే ప్రార్థన చేసేవాడు శోధనలో ప్రవేశించడు. శోధనలో ప్రవేశించిన వాడు ప్రార్థన చేయాలి కంపల్సరీ. ప్రార్థన చేయకపోతే ప్రాబ్లం అవుతుంటుంది. సో అదే విషయమైనా కావచ్చు, హెల్త్ విషయం పడవచ్చు, లేకపోతే ఫైనాన్స్ విషయం పడవచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, లేకపోతే బలహీనతలు పెరగవచ్చు, లేకపోతే ప్రార్థన చేసుకోక 2 రోజులు 3 రోజులు అదే హ్యాబిట్గా 1 వీక్ అయినా ప్రార్థన చేసుకోకపోవచ్చు, వాక్యం వినక 2-3 డేస్ అయి మళ్ళీ వాక్యం వినకుండా పడిపోవచ్చు. సో ఐడెంటిఫై యువర్ టెంప్టేషన్. నువ్వు ఏ విషయంలో శోధించబడుతున్నావు ఐడెంటిఫై చేయండి. ఏ విషయం, చిన్న వాటిని కూడా వదలకండి, మైనర్ వాటిని కూడా వదలకండి. ఇంటి పక్కోడు వల్ల ప్రాబ్లం వస్తుందా, ప్రేయర్ చేయి. ఇంటి ముందటోడు వల్ల ప్రాబ్లం వస్తుందా, ప్రేయర్ చేయి. కుటుంబ సభ్యుల నుంచి ప్రాబ్లం వస్తుందా, ప్రేయర్ చేయి. లేకపోతే ఇంకెవరి నుంచైనా ప్రాబ్లం వస్తుందా, ప్రేయర్ చేయి. లేకపోతే నీ సొంత అలవాట్లు, ఇంకా కోపము రగులుకుంటుందా లోపల, ప్రేయర్ చేయి. ఇంకా ద్వేషిస్తున్నావు, ఇంకా ఫర్గివ్నెస్ హార్ట్ లేదా, ప్రేయర్ చేయి. బలహీన పడిపోతే ప్రార్థన చేయలేకపోతున్నావా, ప్రార్థన చేయాలని ప్రేయర్ చేయి. వాక్యానుసారంగా నడవలేకపోతున్నావా, ప్రేయర్ చేయి. ఆత్మీయంగా పడిపోతున్నావా, ప్రేయర్ చేయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి గురించి ప్రేయర్ చేసి ఓవర్కమ్ కావాలి. సో చూడండి, వీళ్ళు ప్రార్థించుకోకుండా పడుకుంటున్నారట. సో ప్రార్థించకపోతే యేసుప్రభు వారు ఏమంటున్నాడు, శోధనలో పడిపోతారు అంటున్నాడు. ఆయన ఏది చెప్పినా కరెక్ట్ అది. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఈరోజు వాక్యం ద్వారా మీ బిడ్డలతోటి మాట్లాడి శోధనలు సహించువాడు ధన్యుడు అన్నావు తండ్రి. ఎస్ మై లార్డ్, ఈ విశ్వాస పోరాటంలో మాకు టెంప్టేషన్ రావని మీరు ఎక్కడ ప్రామిస్ చేయలేదు, వస్తాయి కానీ ప్రార్థించుకోండి అని చెప్పావు తండ్రి. అయ్యా, ఇప్పుడు ఈ బిడ్డలందరిలో ఎవరైతే వాక్యం వింటున్నారో వినబోతున్నారో వాళ్ళందరి మీద మీ రక్తంతో సీల్ వేస్తున్నానయ్యా. అయ్యా, ఎవరు కూడా శోధనలో ప్రవేశించకుండా, ఎవరు కూడా శోధనలు రాకుండా ఆపివేయమని నిలిపివేయమని ప్రార్థిస్తున్నాను.
ప్రార్థిస్తున్నాను. ఎవరైతే శోధనలో పడ్డారో వాళ్ళందరికీ కూడా జయించే శక్తిని, స్ట్రెంగ్త్ని, స్టెమినాను, ఎనర్జీని, పవర్ని వాళ్ళకు దయచేయమని, విజ్డమ్, నాలెడ్జ్ని, స్కిల్ని వాళ్ళను దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, శోధనలో ఉన్నప్పుడు విశ్వాస పడిపోకుండా, వాక్యం చదవడంలో పడిపోకుండా, ప్రార్థించుకోవడంలో పడిపోకుండా, ఆత్మీయతలో, ఆత్మ జీవితంలో పడిపోకుండా వాళ్ళందరినీ కాపాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.